మేమిద్దరం సంతోషంగా ఉండాలంటే నువ్వు వెళ్ళిపోవాలి. ఈ ఇంటి నుంచి, మా నుంచి. నీకేం కావాలన్నా అడుగు, నేను ఇస్తాను. భవిష్యత్తులో కూడా నీకు ఏ సహాయం కావాలన్నా చేస్తాను. వెళ్ళిపో ఇంట్లో నుంచి. యమజ, ఇప్పుడు ఓకేనా? తెంచుకుంటే తీరిపోదే పెంచుకున్న ప్రేమ బంధం. ఊరికైనా కన్నోరికైనా పట్టదంట నీ ఆనందం. పట్టుబట్టి ఎవరే గాని చెరపలేరు నీలో వాణ్ణి. లేత ప్రేమ సంగతులన్నీ జ్ఞాపకాలై నీతో రాని. ఎడబాటై నింగికి ఎగసే ఎదమంటలు చల్లారేనా దిగమింగవే నీలో నువ్వే కన్నీళ్ళన్నీ. అడవలలో వేకువరాని తలరాతలు మారవు గాని సర్లెమ్మని నీలో మనసే సర్దుకుపోని. అబ్బాబాబాబాబా, వంట చేయడంలో నీ తర్వాతే ఎవరైనా. సారీ బాబాయ్, ఈరోజు నాన్ వెజ్ చేయలేదు. మీ బాబాయ్కి ఆ తేడా ఏం లేదమ్మా. గడ్డి పెట్టినా గబగబా తినేస్తాడు. జోక్ చేస్తానయ్యా. నవ్వమంటారా పిల్లంగారండి? నవ్వమంటారా? మీ బాబాయ్ ఎప్పుడు ఇంతేనమ్మా, జోకుల మీద జోకులు వేసిస్తూ ఉంటాడు. తినండి పిన్ని. అమ్మో, రుక్మిణమ్మ బయటకొచ్చింది. మనం తన ఇంట్లో పడి తేరగా తింటున్నాం అంటుందేమో. త్వరగా తినవే, రూమ్కెళ్ళిపోదాం. అమ్మా స్నేహ, రుక్మిణక్కని కూడా పిలువు, కలిసి భోంచేద్దాం. మనం ఎవ్వరిని పిలవనక్కర్లేదు. ఆఫీస్కో పనికో వెళ్లే వాళ్ళకి పిలిచి పెట్టాలి. ఖాళీగా ఇంట్లో ఉండేవాళ్ళం. ఎప్పుడు ఆకలేస్తే అప్పుడు తింటాం. స్నేహ నన్ను శత్రువులా చూస్తోంది. మంచి చెప్పినా చెడెదురవుతోంది. బాబాయ్ ఉండండి, నే తీసుకొస్తాను. చూసావా, ఆ రుక్మిణిని భోజనానికి పిలవకుండా చేశాను. రేపటి నుండి మన గురించి మాట్లాడ్డానికి కూడా భయపడేలా చేస్తాను. యమజా, నువ్వు సూపరు. ఇంట్లో వాళ్ళందరికీ ఒక్క దెబ్బతో మాటలు లేకుండా చేసేసావు. యమజాల మజాక కావేరి నాతోనే ఛాలెంజ్ చేస్తుందా? నన్ను ఇంట్లో నుంచి పంపించలేవు, నా అర్జున్ బాబుని నా నుంచి దూరం చేయలేవు అంటుందో. ఇప్పుడేమైంది? కట్టుకున్న మొగుడే ఇంట్లోంచి బయటకు పొమ్మని చెప్పాడు. యమజంటే ఏంటో కావేరికి ఇప్పటికీ తెలుసుంటుంది. చూసావా, చిన్న ఇన్సిడెంట్ ని అడ్వాంటేజ్ గా తీసుకుని కావేరిని ఎలా విక్టిమ్ చేశానో. నాకెందుకో సీన్ ఇంకా కంప్లీట్ అయినట్టు అనిపించడం లేదు యమజా. ఇంకేం కావాలి? వాళ్ళ దగ్గరికి వెళ్ళి పంచ్ డైలాగ్లవైనా చెప్తావా? ఆమో, వద్దు, నన్ను కొట్టి చంపేస్తారు. నాకు ఒక్క ఛాన్స్ ఇయ్యి. ఆ కావేరిని ఇంట్లోంచి బయటికి పంపించేసే బాధ్యత నాకు అప్పగించు. రెచ్చిపోవాలా? వెనక నుండి నేను చూసుకుంటాగా. ఆ రోజు పోలీసులతో నా కూతుర్ని కొట్టించింది. కాకితో నన్ను చాలాసార్లు కొట్టించింది. ఇప్పుడు చూడు,
దాన్ని బయటికి ఎలా గెంటిస్తాను. మేమిద్దరం సంతోషంగా ఉండాలంటే నువ్వు వెళ్ళిపోవాలి. కావేరి పొన్ను, ఏంటిది? కాకమ్మా, ఏం చేయమంటావు? ఆ రోజు సీతాదేవిని రాముడు అడవులకి పంపించినట్టు ఈ రోజు నా రాముడు నన్ను ఇంట్లోంచి బయటికి పంపిస్తున్నాడు. వెళ్ళక తప్పదు. అన్నీ ఏం మాట్లాడవేంటన్నీ? ఆ రాముడు సీతాదేవికి లక్ష్మణ్ని తోడిచ్చి పంపించాడు. నీ కొడుకు కావేరిని ఒంటరిగా బయటకు పంపిస్తున్నాడు. పంపించడానికి వాడెవడు?